ప్లాంట్స్ గ్రో చేసే వాళ్ళకి ఇది మంచి వీడియో చూడండి. ఏంటంటే మనం ప్లాంట్స్కి కిచెన్ వేస్ట్ వేస్తుంటాము, ఇంకా ఎరువు లేదా కంపోస్ట్ అంటుంటాము, అవి ఇవి వేస్తుంటాం కదా. ఎన్ని వేసినా కూడా అప్పుడప్పుడు మనం ఇటువంటి మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, మస్టర్డ్ కేక్ అని, నీమ్ కేక్ అని, బోన్ మీల్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, డిఏపి అని, ఇట్లాంటివన్నీ మనం అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. మనం కూడా ఆహారం తింటూ ఉంటాం, అయినా అప్పుడప్పుడు మనం మల్టీ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వైటమిన్ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటుంటాం కదా. అట్లాగే ప్లాంట్స్కి కూడా మల్టీ న్యూట్రిషన్ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. ఇది ఒక్కొక్క ప్రోడక్టు ఒక్కొక్క పర్పస్కి ఉపయోగపడుతుంది ప్లాంట్కి. కొన్ని రూట్స్ కానీ, కొన్ని రూట్స్ బలంగా ఎదగడానికి, అదేవిధంగా కొన్ని ఆకులు, పువ్వులు, పండ్లు బాగా రావడానికి, కొన్ని గ్రోత్ బాగా ఉండడానికి, అట్లా రకరకాలన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మనం ఒకసారన్నా ఇవ్వచ్చు, లేదంటే కలిపి కొంచెం అయినా ఇవ్వచ్చు అనమాట. ఇది కనీసం 15 డేస్కి ఒక్కసారైనా ఇస్తూ ఉంటే మొక్కలు డిఫరెంట్ ఫుడ్ అని బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇది బాగా ఎక్కువగా ఫ్లవర్స్ రావాలంటే ఈ మస్టర్డ్ కేకు అంటే ఆవ కేకు, ఆవపిండి, ఆవ నూనె తీసిన తర్వాత అది ఉంటుంది కదా, ఆ పిప్పి, దాంతో తయారు చేసినటువంటి చెక్క అనమాట. ఇది మనం గ్రౌండ్ నట్ చెక్క ఎట్లాగనో అట్లా. సో అది మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది. ఆకులు, ఫ్లవర్స్. ఇది బోన్ మీలు అంటే ఎముకల పౌడరు. ఇది రూట్స్ బాగా స్ట్రాంగ్గా బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది కొంతమంది వాడరు, దాని బదులు ఇంకేదైనా మనం వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాని బదులు ఇది చాక్ పీస్ లాంటివి అట్లాంటివి వేసుకోవచ్చు. ఇది ఎన్పికే. ఇదైతే పండ్లు, పువ్వులు అట్లాంటివి కొంచెం బాగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మనం పొటాషియం అనేది మనం దీంట్లో వేస్తుంటాం కదా, అరటి పండ్లు తొక్కలు, అవి తిని బోరు కొట్టుంటాయి ప్లాంట్స్కి. ఈ విధంగా వేస్తే అప్పుడప్పుడు వెరైటీగా తీసుకుంటుంది అనమాట. ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా బాగా మొక్క బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనమాట. కొంచెం బడలినట్టున్నా లేదంటే కొంచెం డల్గా ఉన్న ప్లాంట్స్కి ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది. డిఏపి, డైఅమోనియం ఫాస్ఫేట్, ఇది కూడా అండి. ఇవి కూడా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజరే. ఇది కూడా మనకి ప్లాంట్స్కి కావాల్సినటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్. ఇంకోటి చూడండి లాస్ట్, ఇది నీమ్ కేక్. నీమ్ కేక్ అనేది వేప పొడి నుంచి, వేప ఆకుల పొడి నుంచి, వేప గింజల పొడి నుంచి తీసిన పౌడరు. ఇది పురుగులు అట్లాంటివి రాకుండా మొక్కని వేర్లలో కానీ పైన కానీ మొక్కకు పురుగు పట్టకుండా ఉండడానికి ఆ నీమ్ కేక్ పౌడర్ని వాడతారు. సో ఇవన్నీ మనం అప్పుడప్పుడు ఇస్తుంటే మొక్క సపరేట్ ఆహారం అని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎట్టంటే మనం ఆ రోజు ఇంట్లో తిని ఒక్కరోజు హోటల్కి వెళ్ళి మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామో, ఆ మొక్క కూడా ఇటువంటి న్యూట్రియంట్స్ ఇచ్చినట్లయితే అది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎంజాయ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ మనకి బాగా ఫోలియేజ్ బాగా వస్తుంది అనమాట. ఇదండి ఈ వీడియో. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి తెచ్చుకొని కనీసం మంత్లీ వన్స్ అన్నా వేస్తూ ఉంటే వాటికి డిఫరెంట్ టేస్ట్ తోటి అవి బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో టిప్స్ తోటి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల టిప్స్ తోటి మీ ముందుకు వచ్చున్నాను. చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చూడండి, ఇవన్నీ నేను మీషోలో తెప్పించుకున్నానండి. పర్వాలేదు, రేటు బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ సెర్చ్ చేసి ట్రై చేయండి, అన్నీ తెచ్చుకోండి. ఇది కొన్ని వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్లో కరిగేవి.